మోంతా తుపాను రాష్ట్ర తీర ప్రాంతాల వైపు ముంచుకొస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మోంతా తుపాను గమనం ఉమ్మడి గుంటూరు జిల్లాలపై చూపబోయే ప్రభావం, యంత్రాంగం అప్రమత్తత చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావము ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో పెను ప్రభావం చూపనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం కావడంతో పాటు చిరుజల్లులు కూడా కురుస్తూ ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరంగా చూసుకున్నప్పటికీ ఈ మోంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా బాపట్ల జిల్లా మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉండటంతో అక్కడ ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక అధికారులను కూడా అన్ని జిల్లాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులతో సమన్వయం చేసుకొని ఈ తుఫాన్ను ఎదుర్కొనేందుకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు వీలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితి. మనం ఒకసారి ఈ మోంతా తుఫాను ప్రభావం ఎలా ఉండనుంది, ప్రస్తుతం ఎక్కడ ఉంది, అది ఏ దిశగా పయనించి తీర ప్రాంతాన్ని తాకనుందో ఒకసారి మనము ఈ వాతావరణ సంబంధించినటువంటి ఆ మ్యాపుల ద్వారా మనం ఒకసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం ఈ మోంతా తుఫాను చెన్నైకి 560 కిలోమీటర్ల దూరంలో, మన రాష్ట్రంలోని కాకినాడ తీరానికి 620 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధానంగా రేపు ఈ ప్రాంతంలో కాకినాడ సమీపంలోనే ఈ తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉంది తుఫాను. ఇవాళ సాయంత్రానికి బాపట్ల జిల్లాలో కూడా ఈ తుఫాను ప్రభావం కనిపించే అవకాశం అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ తుఫాను ఇక్కడ ఈ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను ఇక్కడి నుంచి తీర ప్రాంతాన్ని తాకేటువంటి అవకాశం ఉంది. దాని దిశను కూడా మనం ఒకసారి చూద్దాం. ఇవాళ సాయంత్రానికి తుఫాను ప్రభావం ఇలా తీర ప్రాంతానికి కొంత దగ్గరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అది క్రమంగా మరింతగా ఈ బాపట్ల తీర ప్రాంతాన్ని తీర ప్రాంతాన్ని పైన ప్రభావం చూపించనుంది. రేపు ఉదయానికల్లా కూడా మనం చూద్దాం, రేపు ఉదయానికి పరిస్థితి ఎలా ఉంటుందనే దాని మీద చూస్తే మంగళవారం ఉదయం సమయంలో చూస్తే ఈ మరింత దగ్గరగా తీర ప్రాంతానికి రానుంది. ఇది చీరాల, బాపట్ల, మచిలీపట్నం ఈ ప్రాంతాలపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. సమీపంలో ఉన్నటువంటి ఈ బాపట్ల కావచ్చు, రేపల్లె, చీరాల, ప్రకాశం జిల్లా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా తీవ్ర ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ఈ భారీ ఈదురుగాలులు అలాగే అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి చూసుకుంటే జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇప్పటికే సముద్రంలో వేటకెళ్ళినటువంటి మత్స్యకారులందరూ కూడా వెనక్కి పిలిపించారు. ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా యంత్రాంగం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఆ నిజాంపట్నం పోర్టు వద్ద ఇప్పటికే 2వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులందరూ కూడా తమ బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చుకొని అక్కడ బలమైన తాళ్లతో కట్టి ఉంచుకోవాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచించారు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి జిల్లా అధికార యంత్రాంగం ఒక సమన్వయంతో అయితే ఈ తుఫాన్ను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంది. ప్రధానంగా అలాగే నిత్యావసర సరుకులు కావచ్చు, లేకపోతే పాలు, పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచే విధంగా పౌర సరఫరా శాఖకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఆ యంత్రాంగం అంతా కూడా ఆ సరుకులను కూడా సమీకరించేటువంటి దాంట్లో పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అత్యవసర వైద్యానికి సంబంధించినటువంటి మందులను కూడా అన్ని ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచుకున్నారు. పాము కాటు కావచ్చు, లేకపోతే కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మందులన్నింటినీ కూడా ఆసుపత్రుల్లో, పిహెచ్సిల్లో సిద్ధంగా ఉంచారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకైతే యంత్రాంగం అంతా కూడా సమాయత్తంగానే ఉంది. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.